వెల్కమ్ టు అవర్ ఛానల్ బంగారు తల్లి వామకాశ్రీ. ఏంటి ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా? ఇది ఎక్కడికో వెళ్ళి వచ్చేసిన తర్వాత తీసిన వీడియో. ఎక్కడికో కాదు, శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు కదా. అలాంటి శివయ్య ఆజ్ఞ మేరకు ఆయన మమ్మల్ని ఆయన దగ్గరికి రప్పించుకున్నాడు. అదే ఎక్కడికో తెలుసా? రాముని యొక్క ఈశ్వరుడు రామనాథేశ్వరుని చూడటానికి వెళ్ళాం మేము. మాది చీరాల. తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్గా రామేశ్వరానికి ట్రైన్స్ డైలీ ఉండవు కాబట్టి మేము వెళ్ళిన రోజు అయితే డైరెక్ట్ ట్రైన్ లేదు. అందుకే మేము చీరాల్లో పినాకిని ఎక్స్ప్రెస్ మార్నింగ్ 8:30కి ఎక్కాము. చెన్నై రీచ్ అయిపోయాం. చూసారా, చెన్నై 1:30 కల్లా రీచ్ అయిపోయామన్నమాట. మేమైతే సీట్ రిజర్వేషన్ చేయించుకున్నాం, బెర్త్ అయితే చేయించుకోలేదు మార్నింగ్ జర్నీ కాబట్టి. మా రామేశ్వరం ట్రైన్ ఈవినింగ్ 5:30కి ఇగ్మోర్లో ఉంది. సో 4:30 వరకు చెన్నై సెంట్రల్లోనే మేము వెయిటింగ్ హాల్లో వెయిట్ చేసామన్నమాట. వెయిట్ చేసి 4:30కి మేము ఇగ్మోర్ బయలుదేరుతున్నాం. మేమైతే మెట్రోకి వెళ్తున్నాం. ఆటోకి వెళ్ళొచ్చు, బస్కి వెళ్ళొచ్చు, అలానే మెట్రోకి కూడా వెళ్ళొచ్చు. ఆటో వాళ్ళు అయితే 200 రూపీస్ అడిగారు. అది చాలా ఎక్కువ అనిపించింది మా తమ్ముడికి. అందుకనే మెట్రోకి వెళ్ళాం. మెట్రో అయితే జస్ట్ 10 రూపీస్తో అయిపోయింది అనమాట. ఇదిగోండి మెట్రోకి వెళ్తున్నాం. చెన్నై సెంట్రల్ అనుకునే మెట్రో స్టేషన్ కూడా ఉంటుందన్నమాట. నాకు చాలా బాగా అనిపించింది అనమాట. ఇక్కడ చెన్నై సెంట్రల్లో స్టేషన్ దిగగానే మెట్రో స్టేషన్ పక్కన ఉంది. ఎవరైనా మెట్రో అవైలబుల్ ఉన్న ఏరియాస్కి వెళ్ళాలి అంటే చక్కగా మెట్రోకి వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి మెట్రోకి వెళ్తున్నాం మేము. నేను, మా తమ్ముడు, మా అమ్మ, మా నాన్న వెళ్తున్నాం అన్నమాట. మా అమ్మ వాళ్ళు మా మ్యారేజ్ అయిన 1 ఇయర్కి ఈ రామేశ్వరం తీసుకెళ్తున్నారు నన్ను, మా తమ్ముడిని. మా హస్బెండ్ని కూడా తీసుకెళ్ళాలి. ఆయనకి కూడా ట్రైన్ టికెట్ బుక్ చేశాను, కానీ ఆయన ఆఫీస్లో లీవ్ దొరకనందువల్ల రాలేకపోయారు. అందుకని ఇంకా నేను ఆగకూడదు అని చెప్పేసి నన్ను, మా తమ్ముడిని కూడా ఒక రీజన్ మీద అయితే తీసుకెళ్తున్నారు మా అమ్మ మా నాన్న. ఆ రీజన్ నేను నెక్స్ట్ శ్రీరంగం వీడియోలో చెప్తాను. ఇంకా మెట్రో అయితే ఎక్కేసాం. ఇంకా ఎగ్మోర్ స్టేషన్లో కూడా దిగాము. ఎక్స్కలేటర్ ఎక్కామన్నమాట. నలుగురికి అయితే 4 లగేజెస్ అయితే ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు 2 కూడా పట్టుకున్నాం మేము, చిన్న చిన్న బ్యాగ్స్తో కలిపి. ప్రతి ఒక్కరికి లగేజ్ అయితే ఉంది. మా అమ్మకి ఎక్స్కలేటర్ ఎక్కాలంటే భయం, అందుకని మా తమ్ముడు ఎక్కించాడు. మా నాన్న అయితే చక్కగా ఈజీగా ఎక్కేస్తున్నాడు, కానీ అమ్మ అయితే ఎక్కలేకపోయింది. ఇంకా ఎగ్మోర్ స్టేషన్కి వచ్చేసాం కదా. మెట్రో స్టేషన్లో నుంచి మనం రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. చాలా బాగుంది. ఇగ్మోర్లో కూడా మెట్రో నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళడం ఈ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా అలా ఉంటే చాలా బాగుండు. చాలా బాగా అనిపించింది. ఎక్కడ మిస్ అయితే లేదు, చాలా నీట్గా ఉందన్నమాట. చెన్నై సెంట్రల్ స్టేషన్ కానీ, ఇక్కడ ఎగ్మోర్ స్టేషన్ కానీ, మెట్రో స్టేషన్స్ కానీ చాలా నీట్గా మెయింటెనెన్స్ చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది. మా ట్రైన్ అయితే 5:30కి అనమాట. మేము వెళ్ళేటప్పటికి ఆ ట్రైన్ అయితే స్టేషన్లో వెయిట్ చేస్తుంది అనమాట. మేము ఎక్కగానే మేము 5:30కి ఎక్కాము. 5:45కి అలా ట్రైన్ అయితే మూవ్ అయిపోయింది. మార్నింగ్ 4:25కి మేము రామేశ్వరం ముందు స్టాప్ అయిన మండపానికి రీచ్ అయిపోయాము. రామేశ్వరానికి అయితే మేము ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాం, కానీ పంబన్ బ్రిడ్జ్ మెయింటెనెన్స్ రిపేర్లో ఉందంట. అందుకని చెప్పి మండపం స్టేషన్లో అయితే ట్రైన్ స్టాప్ చేశారు. మాకు ముందే చెప్పారనమాట ట్రైన్లో గార్డ్. 4:20కి అలా వాళ్ళు మమ్మల్ని నిద్రలేపారు. 4:25 కల్లా మేము రీచ్ అయిపోయాము మండపం స్టేషన్. రామేశ్వరం వెళ్ళడానికి ఆటోస్ ఉంటాయి, అలానే బస్ కూడా ఉంటాయి. మాది రామేశ్వరం వరకు ట్రైన్ టికెట్ ఉంది కాబట్టి ఆ రైల్వే స్టేషన్కి సంబంధించిన 2 బస్సెస్ అయితే అక్కడ వెయిట్ చేస్తున్నాయి ప్యాసింజర్స్ని ఎక్కించుకోవడానికి. మేమైతే ఫుల్ రష్గా ఉండటం వల్ల ఆ బస్ అయితే ఎక్కలేకపోయాము. అందుకని ఇంకా నెక్స్ట్ ట్రైన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మళ్ళీ 2 బస్సెస్ అయితే స్టార్ట్ అవుతాయి అంట. అందుకని మేము 5:45కి 6 కల్లా ఇంకో ట్రైన్ రీచ్ అవుతుంది మండపం అంటే అప్పుడు దాకా వెయిట్ చేసాము. ఇంకా 5:45కి అలా వచ్చింది. 6:30కి అలా బస్సు మూవ్ అయిందనమాట. ఇదిగోండి ఆ బస్సు మూవ్ అయింది.
పంబన్ బ్రిడ్జ్, అలానే బే ఆఫ్ బెంగాల్ చూడటానికి అయితే చాలా బాగా అనిపించింది. మంచి ఎక్స్పీరియన్స్. కానీ పంబన్ బ్రిడ్జ్ ట్రైన్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చని అనుకున్నాము. మేము బుక్ చేసుకునేటప్పుడు మెయింటెనెన్స్ రిపేర్ అయితే లేదు ట్రైన్ టికెట్. తర్వాత అయితే రిపేర్ వచ్చింది. అదే ఒక డిసప్పాయింట్ అనిపించింది. రామేశ్వరం అనేది బే ఆఫ్ బెంగాల్లో ఒక చిన్న ఐలాండ్ అనమాట. ఈ పంబన్ బ్రిడ్జ్ని బ్రిటిష్ వాళ్ళు అప్పట్లోనే 1940స్లోనే గూడ్స్ డెలివరీ కోసం, ఎందుకంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ కోసం బ్రిటిష్ వాళ్ళు కట్టించిన బ్రిడ్జ్ అంట. అది అప్పటి నుంచి మధ్యలో రిపేర్ వస్తూనే ఉంటుంది, రిపేర్ చేస్తూనే ఉన్నారు. మన ఇండియాలో ఫస్ట్ సముద్రంలో కట్టిన బ్రిడ్జ్ అయితే ఈ పంబన్ బ్రిడ్జ్. చూసారా బే ఆఫ్ బెంగాల్ ఎంత నీట్గా కనిపిస్తుందో. నాకైతే ఇది సముద్రం లాగా అయితే అనిపించట్లేదు, ఒక నదిలాగా అనిపిస్తుంది. ఇదిగోండి రామేశ్వరం రీచ్ అయిపోయాం. ఇది నార్త్ ఎంట్రన్స్ అనమాట, ఉత్తర గోపురం. మనల్ని ఈస్ట్ ఎంట్రన్స్ అంటే తూర్పు గోపురం దగ్గర బస్సెస్ అయితే వదిలిపెట్టేస్తారు. మనం ఇంకా ఈ 4 గోపురాలు ఉంటాయి, నార్త్, ఈస్ట్, సౌత్, అలానే వెస్ట్ 4 గోపురాలు ఉంటాయి. ఈ గోపురాల చుట్టూ మనకి రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మా తమ్ముడు ఫ్రెండ్స్ ఎవరో చెప్పారంట, ఈ నార్త్ గోపురం వైపు మన తెలుగు రూమ్స్ అయితే ఉంటాయి, రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి అంటే మేము ఇంకా ఈ నార్త్ గోపురం వైపు అయితే వచ్చాం. ఈ నార్త్ గోపురానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో మన తెలుగు హోటల్ అయితే ఉంది. ఇక్కడ వాళ్ళు అన్ని లాంగ్వేజెస్ అయితే మాట్లాడతారు. తెలుగు మాట్లాడతారు, హిందీ, తమిళ్, అలానే కన్నడ కూడా చాలా బాగా మాట్లాడతారు. ఈ ప్యాసింజర్స్ ఎవరు వస్తే ఆ లాంగ్వేజ్కి తగ్గట్టు మాట్లాడతారు. ఇంకా మేము రూమ్ తీసుకున్నాం. నేను 7:30కి అలా వచ్చామన్నమాట. 12:30 వరకు అయితే రూమ్ ఇస్తాము. అప్పటి వరకు మా దగ్గర 1200 ఛార్జ్ చేశారు. రూమ్ అయితే చాలా బాగుంది. మా బ్యాగ్స్, లగేజెస్ అన్నీ మేము రూమ్లో పెట్టి ఇంకా మేము అగ్నికుండ్ దగ్గరికి వెళ్తున్నాం. అగ్నికుండ అదే కేతు స్నానం అంటే ఇది లేదు, బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతంలో స్నానం చేయడానికి వెళ్తున్నాం. సముద్ర స్నానం చాలా ఇంపార్టెంట్. కాశీ నుంచి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ సముద్ర స్నానం చేసి 22 బావుల స్నానం చేసి కాశీ నుంచి తెచ్చిన గంగాజలాన్ని రామనాథేశ్వరునికి అభిషేకం చేయాలి అంట. అప్పుడే వాళ్ళ యాత్రకి పూర్తి ఫలితం కలుగుతుంది అని అంటారు. అందుకే మేము వచ్చామన్నమాట. ఇది మనం సముద్రానికి వెళ్ళే దారి. నార్త్ గోపురం నుంచి నేను చూపిస్తున్నాను. నార్త్ గోపురం ఎంట్రన్స్ నుంచి ఈ సముద్రానికి దారి చూపిస్తున్నాను. అలానే ఈస్ట్ గోపురం, వెస్ట్, సౌత్ గోపురం నుంచి కూడా రూట్ ఉంటుంది అన్నమాట. నేనైతే నార్త్ గోపురం రూట్ అయితే చూపిస్తున్నాను. చూసారా చాలా రష్గా ఉంది. ఇక్కడ 22 బావుల వాటర్ కూడా పట్టుకొని వెళ్తున్నారు. మాకైతే తెలీదు. నేను కొంతమందిని అడుగుతాను ఏం వాటర్ ఇవి అంటే 22 బావుల వాటర్ అని అంటున్నారు. మాకైతే తెలీదు. మా సైడ్ ఎవరు రామేశ్వరం నుంచి వాటర్ తెచ్చుకోలేదు. అందుకని మేమైతే 22 బావుల వాటర్ అయితే తీసుకోలేదు. జస్ట్ స్నానం చేయించుకున్నాము, తల మీద పోయించుకున్నాము. మా తమ్ముడికి చెన్నై నుంచి కొంచెం బాగా ఐడియా ఉందన్నమాట ట్రైన్స్, కానీ వాడు చెన్నై అలా వచ్చి వెళ్తూ ఉంటాడు. వాడే మమ్మల్ని తీసుకెళ్తూ ఉన్నాడు. మేమైతే బ్లైండ్గా వాడిని ఫాలో అయిపోతూ వెళ్తున్నాము. చూసారా వచ్చేసాం సముద్ర స్నానం చేయడానికి. కాశీ యాత్ర చేసిన వాళ్ళు ఖచ్చితంగా రామేశ్వరం యాత్ర చేయాలి. ఎందుకంటే రామేశ్వరంలో సముద్ర స్నానం 22 బావుల స్నానం చేస్తే మనకున్న సకల పాపాలు, దోషాలన్నీ పోతాయని నమ్ముతారు. ఎందుకంటే సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారే రావణ బ్రహ్మని వధించినాక ఆ వచ్చిన బ్రహ్మ హత్యా పాతకాన్ని అంటే బ్రాహ్మణ హత్యా పాతకాన్ని పోగొట్టుకోవడానికి ఒక శివలింగాన్ని చేయాలనుకున్నారనమాట. సో శ్రీరాముల వారు హనుమంతుల వారికి చెప్పి కైలాసం నుంచి ఒక శివలింగాన్ని తీసుకొస్తే దాన్ని హనుమంతుల వారు వెంటనే కైలాసానికి వెళ్ళారు శివయ్యని తీసుకురావడానికి, అంటే శివలింగాన్ని తీసుకురావడానికి వెళ్ళగా అందులోకి సంధ్యా సమయం అంటే ఈవినింగ్ చీకటి పడే సమయం అవడంతో సీతమ్మ వారు అక్కడ ఉన్న అంటే సముద్రం పక్కన ఉన్న ఇసుకను తీసుకొని ఒక లింగాన్ని చేశారనమాట. దాన్నే ప్రతిష్ఠించాలనుకున్నారు.
ప్రతిష్ఠించారు కూడా. అంతలోకి కైలాసం నుంచి హనుమంతుల వారు కైకతలింగాన్ని తీసుకొని వచ్చారు, అంటే స్ఫటికలింగాన్ని. ఈ స్ఫటికలింగాన్ని తీసుకురావడంతో శ్రీరాముల వారు ఒక మాట ఇస్తారు హనుమంతుల వారికి, నేను సీతామాత చేసిన ఈ విగ్రహం, అంటే ఏదైతే ఈ శివలింగం ఉన్నదో ఆ శివలింగానికి పూజలు జరగాలి అంటే ముందు నువ్వు తీసుకొచ్చిన కైకతలింగానికి అభిషేకం పూజలు చేశాకే మేము ప్రతిష్ఠించిన లింగానికి పూజలు జరుగుతాయని చెప్పారంట. ఆ శివలింగమే, ఆ కైకత శివలింగమే మనం తెల్లవారుజామున 4:30కి చేసుకునే స్ఫటికలింగ దర్శనం. స్ఫటికలింగ దర్శనం చేసుకుంటాం కదా రామేశ్వరంలో మనం తెల్లవారుజామున 4:30కి. ఆ స్ఫటికలింగాన్ని హనుమంతుల వారు కైలాసం నుంచి తీసుకొచ్చిన కైకతలింగం. ఆ లింగాన్ని భక్తులు తెల్లవారుజామున చూశాకే, ఆ లింగానికి అభిషేకాలు పూజలు చేశాకే శ్రీరామచంద్రుల వారు సీతాదేవి ప్రతిష్ఠించిన లింగానికి అభిషేకాలు పూజలు జరుగుతాయి. మేము తీసుకెళ్ళిన నీటిని కూడా, గంగాజలం కూడా శ్రీరామచంద్రుల వారు ప్రతిష్ఠించిన లింగానికే చేశారు. ఇదిగోండి మా అమ్మ మా నాన్న వాళ్ళిద్దరు కాశీ వెళ్ళొచ్చారు కదా, అందుకని ఇద్దరు ఇక్కడ కూడా స్నానం చేస్తున్నారు. తర్వాత మేము కూడా స్నానం చేసాం. చుట్టుపక్కల చూసారా చాలా బాగా ఉంది అన్నమాట. చుట్టుపక్కల వాళ్ళిద్దరు స్నానం చేశాక నేను మా తమ్ముడు కూడా స్నానం చేసేసాం. అసలు అలలే ఉండవండి ఇక్కడ. మనకు ఇది సముద్రం అంటే అస్సలు నమ్మబుద్ధి కాదు. ఎందుకంటే ఇక్కడ అలలు ఎందుకు ఉండవో తెలుసా? శ్రీరాముల వారు రామవారిది కట్టేటప్పుడు వానరసేన రాళ్ళు తీసుకెళ్ళి సముద్రంలో వేస్తారు కదా, వేసినప్పుడు ఆ రాళ్ళు అన్నీ మునిగిపోతాయన్నమాట. రాళ్ళు అన్నీ మునిగిపోయినప్పుడు శ్రీరాముల వారు కోపం పడతారనమాట సముద్రుని మీద. నువ్వు ఏదైతే అహంకారంతో, ఏదైతే నీకున్న అలలతో ఈ రాళ్ళని మొత్తం ముంచివేస్తున్నావో ఆ అలలు ఇక్కడ ఉండవుగా కానీ శాపాన్ని ఇస్తారనమాట. ఈ శాపాన్ని ఇచ్చినాక సముద్రుడు ఏం చేస్తాడు అంటే వెంటనే శ్రీరాముల వారితో మొరపెట్టుకుంటారు, అయ్యా నా తప్పు క్షమించండి అనగా, నేను ఈ సముద్రాన్ని అలలు లేకుండా నిశ్చలంగా చేస్తాను, మీరు వారిది కట్టుకోండి అని చెప్పి సముద్రుడు చెప్పుగా ఇంకా రామవారిది కడతారు. రాముల వారు వెళ్తారు, రావణ్ణి వధిస్తారు, సీతామాతను తీసుకొస్తారు, ఇక్కడ లింగాన్ని చేసి ప్రతిష్ఠిస్తారనమాట. ఈ రామేశ్వర లింగం అంటే రామనాథేశ్వరుడు లింగం మనకు ఉన్న 12 జ్యోతిర్లింగాల్లో పురాతనమైన జ్యోతిర్లింగం అన్నమాట. ఇదిగోండి శ్రీరాముల వారు శివలింగాన్ని చేసినట్టు మా నాన్న కూడా ఇక్కడ శివలింగాన్ని చేస్తున్నారు, చేసి దండం పెట్టుకుంటున్నారు. ఇక్కడ చాలామంది కూడా పక్కన మట్టితో లింగాన్ని చేసి పూజిస్తున్నారనమాట. ఇదిగోండి 22 బావుల ఎంట్రన్స్ అన్నమాట. మేము ఇక్కడ ఇంకా స్నానం చేసి వచ్చేసాక 22 బావుల్లో కూడా స్నానం చేసాము. 22 బావులు విశిష్టత ఏంటి అంటే రావణ్ణి వధించడానికి రామసేతుని కడతారు కదా వెళ్ళటానికి. ఆ రామసేతు కట్టేటప్పుడు వానరసేనకి బాగా దాహం వేస్తుందంట. వాళ్ళ దాహాన్ని తగ్గించడానికి శ్రీరాముల వారు 22 బాణాలను వదులుతారనమాట. ఆ బాణాలు వదిలిన చోట వానరసేన బావులను అయితే తవ్వుతారు. ఈ 22 బావులు నీరు మనం టేస్ట్ చేస్తే ఒక్కదానికొకటి అస్సలు పొంతనైతే ఉండదు. ఒకటి ఉప్పగా, ఒకటి వెచ్చగా, ఒకటేమో కొంచెం తీయగా ఉంటుంది, ఒకటానికి అసలు టేస్ట్ ఉండదు, ఒకటి బాగా వేడిగా ఉంటుంది, ఒకటి బాగా చల్లగా ఉంటుంది అన్నమాట. ఒక్క బావిలో వాటర్కి ఇంకో బావిలో వాటర్కి అస్సలు పొంతనే ఉండదు, డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఇంకా 22 తీర్థాలు అనమాట. 22 బావులని 22 తీర్థాలు అంటారు. లక్ష్మీ తీర్థం, శంఖ తీర్థం, కోడి తీర్థం, ఇలా 22 తీర్థాలకి 22 పేర్లు ఉంటాయన్నమాట. 22 బావుల్లో స్నానం చేస్తే మనకున్న పాపాలు దోషాలన్నీ పోయి, అనారోగ్య సమస్యలన్నీ పోయి ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతారు. కోడి తీర్థం అనేది చాలా స్పెషల్ తీర్థం అనమాట. ఒక చెమ్ముతో చిన్నగా చల్లుతారు మన మీద. మిగతా బావులన్నిటిలో వాటర్ని తల మీద పోస్తారు, కానీ ఈ కోడి తీర్థంలో వాటర్ మాత్రం కొంచెమే చల్లుతారు. అది చాలా పవిత్రమైన తీర్థం అంట. రామనాథేశ్వరుడికి కూడా ఈ కోడి తీర్థంలోని వాటర్ తీసుకెళ్ళి డైలీ అభిషేకం చేస్తారంట. దాన్ని మాత్రం మనకి చల్లుతారు, చిన్న చెమ్ముతో పోస్తారు. ఇంకా మా దర్శనం కూడా అయిపోయింది. చాలా టైం అయితే పట్టింది మాకు. 12:30 అలా మేము రూమ్ కూడా వెకేట్ చేసాం. దర్శనం అయిపోయినాక వెకేట్ చేసేసి ఇంకా పక్కన ఉన్న ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి బయలుదేరామన్నమాట. ఆటో వాళ్ళకి మాట్లాడితే ఒక ప్యాకేజ్ చెప్పారనమాట. మనిషికి 400 అయితే
చెప్పారు. మేము నలుగురంకి అంత అయితే 1600 అవుతుంది కదా, మేము అంత ఇవ్వము, 1000 అయితే ఇస్తాము అని మాట్లాడుకుంటే మమ్మల్ని ధనుష్కోటి, అలానే రామసేతు, అలానే లక్ష్మణ్ తీర్థం, ఇంకా అక్కడ ఒక ఇస్కాన్ టెంపుల్ ఉంది, ఆ ఇస్కాన్ టెంపుల్, అలానే అబ్దుల్ కలాం మెమోరియల్ ప్లేస్ అంటే ఆయన ఇల్లు కూడా చూపించారు. ఇదంతా చూపించి చివరికి మమ్మల్ని బస్ స్టాండ్లో వదిలిపెట్టేస్తే 1000 రూపీస్ తీసుకున్నారు. మా ఆటో పర్సన్ కూడా తెలుగు మాట్లాడుతున్నారు, చాలా బాగా మాట్లాడారు. ఇదిగోండి మేము ఇక్కడికి ధనుష్కోటికి వచ్చాం. ఈ ధనుష్కోటి హిస్టరీ ఏంటి అంటే, రావణ హత్య చేశాక అంటే రావణ్ణి వధించాక విభీషణుడికి ఒక మాట అయితే ఇస్తారు శ్రీరాముల వారు. రావణాసుడు ఎంతో ఘోరంగా ఎన్నో అరాచకాలు చేసి లంకనైతే పరిపాలించారు. నువ్వు ఇక్కడ నుంచి ఆ లంకని పరిపాలించే బాధ్యత నీది, లంకని మంచి మార్గంలో తీసుకెళ్ళే బాధ్యత నీది అని చెప్పి ఇక్కడ మాటిస్తారంట. ఇంకా దర్శనం చేసుకున్నాం. ఈ బయట కూడా ఇదిగోండి బే ఆఫ్ బెంగాల్, ఇక్కడ కూడా ఒక నదిలాగా అనిపిస్తుంది. ఇక్కడ ఒక శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించి రామవారధిలో యూజ్ చేసిన రాళ్ళు, తేలియాడే రాళ్ళని ఇక్కడ ఒక రాయిని నీళ్ళలో వదిలి మన తల మీద అయితే పెడతారు. ఇదిగోండి మా తమ్ముడు, మేము, మా అమ్మ అందరం ఇక్కడికైతే వచ్చాం రాయి పెట్టించుకోవడానికి. తల మీద 20 రూపీస్ అయితే తీసుకుంటారు. రాయి పెట్టి అక్కడ ఉన్న వాటర్ని శివయ్య మీద, నందీశ్వరుని మీద అభిషేకం చేయిస్తారు. 20 రూపాయలు తీసుకుంటారు అనమాట. మా తమ్ముడి మీద అయితే తల మీద రాయి పెట్టారు కానీ నీళ్ళల్లో వదలలేదు. ఎందుకంటే వీడియో తెస్తున్నావు, నేను నీళ్ళల్లో అయితే వదలను అనగా మా తమ్ముడు అన్నాడు, సరే నేను వీడియో తీయను, ఫొటోస్ కూడా తీయను, నీళ్ళల్లో వేయండి అంటారు. తర్వాత అయితే వేస్తారనమాట. ఇదిగోండి చూడండి, ఇప్పుడైతే చూడొచ్చు. మీకు అసలు ఒక నదిలాగే అనిపిస్తుంది కానీ సముద్రం లాగా అస్సలు అనిపించేది. ఎందుకు? రాముల వారి శాపం కనుక. మా అమ్మ మా నాన్న కూడా ఫొటోస్ దిగారు. ఇంకా మేము కూడా అభిషేకం అయితే చేసాము. అది మా అమ్మ చేస్తుంది. అక్కడ ఆ వాటర్ తీసుకొని చేయాలంటే, అవును ఆ వాటర్ తీసుకొని అభిషేకం చేయండి అని అక్కడ ఉన్న పర్సన్ చెప్తున్నారు. ఇక్కడ అందరూ వైట్ అండ్ వైట్లోనే ఉన్నారనమాట. టెంపుల్కి సంబంధించిన స్టాఫ్ అంతా, ఆ స్టాఫే కాదు, చాలామంది రామేశ్వరంలో వైట్ అండ్ వైట్ డ్రెస్సెస్ వేసుకున్నారు. అంటే వైట్ షర్ట్, అలానే వైట్ పంచా అనమాట. అంటే ఈ డ్రెస్ కోడ్ బాగుంది. ఇదిగోండి రాయి, రామవారధిలో రాముల వారు ఉపయోగించిన రాయి అన్నమాట. ఈ కొన్ని ఇంకోటి కూడా మేము పంచహనుమాన్ క్షేత్రం అన్నమాట, అది కూడా అక్కడికి కూడా వెళ్ళాం. అక్కడ కూడా ఈ రాళ్ళు కొన్ని భద్రపరిచారు అక్కడ ఆంజనేయ స్వామి గుడిలో. ఇదిగోండి అభిషేకం చేస్తున్నాను నేను కూడా. బాగా ఎండగా ఉంది. మేము సమ్మర్లో కాదు, సమ్మర్ స్టార్ట్ అయ్యేటప్పుడు వెళ్ళాం అనమాట. అయినా కూడా చాలా ఎండగా అయితే ఉంది. ఆఫ్టర్నూన్ 12:30 అలా బయలుదేరాము మేము. ఇక్కడికి వచ్చేటప్పటికి 1:30 అలా అయింది. చాలా ఎండగా ఉంది. మేము అప్పటికి లంచ్ కూడా చేయలేదు. ఇంకా గబగబా చూసుకొని వెళ్ళిపోయి ఇప్పుడు ఇంకా దీని తర్వాత మేము వెళ్ళాల్సింది మధురై అనమాట. మధురై బస్సు ఎక్కినాక బస్ స్టాండ్లో లంచ్ చేద్దాం అనుకున్నాము. 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారన్నాం కదా, మా నలుగురికి 80 రూపీస్ అయితే మా అమ్మ ఇస్తుంది. అయిపోయింది. ఇంకా బయటికి కూడా వచ్చేసాము. నేను ఈ వీడియో బ్లాగ్ కోసం లేకపోతే యూట్యూబ్ వీడియో కోసం అయితే నేను తెలియదు. జస్ట్ మా హస్బెండ్కి ఇలా వెళ్ళామని రూట్ చూపించడానికి, ఇలా ఉంటుంది ప్లేస్, ఇలా ఉంటుందని చూపించడానికి మాత్రం తీసిన ఈ వీడియో. ఇంక బయటకు వచ్చేసామండి. ఇంకా మేము మా ప్రయాణం రామసేతు దగ్గరికి. ఈ రామసేతు దగ్గరికి వెళ్ళేటప్పుడు వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది. ఒకవైపు ఇండియన్ ఓషన్, అలానే ఒకవైపు బే ఆఫ్ బెంగాల్. ఇండియన్ ఓషన్ అలానే బే ఆఫ్ బెంగాల్ ఒక రోడ్డుకి అటు ఇటు ఉంటాయి. ఈ సీనరీ చూస్తే మన ఇండియా లాగా అనిపించదు నాకైతే, ఫారిన్ కంట్రీస్లో చూస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇది ఇండియన్ ఓషన్, ఇటువైపు బే ఆఫ్ బెంగాల్ ఉంది. ఇండియన్ ఓషన్ ఒక కలర్లో ఉంది, బే ఆఫ్ బెంగాల్ ఒక కలర్లో కనిపిస్తుంది. నేనైతే ఇండియన్ ఓషన్ వీడియో అనమాట ఇదంతా.
ఈ రామసేతుకి వెళ్ళే దారిలో అయితే చాలా ఒక ప్లేసెస్ అంతా శిథిలం అయిపోయి ఉంటాయి, అక్కడ ఎవరు ఉండరు. ఇదిగోండి వచ్చేసాం రామసేతుకి. ఒకవైపు ఇండియన్ ఓషన్, ఒకవైపు బే ఆఫ్ బెంగాల్. మీరైతే చూడొచ్చు, చాలా బాగుంటుంది. ఒకవైపు అలలు ఉంటాయి, ఒకవైపు అలలు ఉండవు. మనకి లెఫ్ట్ సైడ్ బే ఆఫ్ బెంగాల్, రైట్ సైడ్ ఇండియన్ ఓషన్. ఇది ఇండియన్ ఓషన్. ఫొటోస్ అయితే చాలా తీసుకుంటున్నారు వచ్చిన వాళ్ళంతా. మా నాన్న అయితే ఫొటోస్ కూడా దిగారు, మా అమ్మ కూడా దిగింది. ఇది ఇండియన్ ఓషన్ సైడ్ చూడండి, రాళ్ళు కూడా చాలా బాగున్నాయి అన్నమాట ఓషన్లోకి. ఇంకా మా అమ్మ కూడా అసలు వాటర్ ఎలా ఉంటాయని దిగారమ్మా అన్నమాట. ఇటువైపు వాటర్ ఏమో కొంచెం వెచ్చగా ఉన్నాయి, ఇండియన్ ఓషన్ వాటర్ కొంచెం వెచ్చగా ఉన్నాయి అన్నమాట. బే ఆఫ్ బెంగాల్లో మనకి దిగడానికి అంతగా లేదనమాట, అది కొంచెం మనకి వాల్ అంతా ఎత్తుగా ఉంది. ఇండియన్ ఓషన్ సైడ్ దిగటానికి ఇలా కాళ్ళు కడుక్కోవడానికి లేకపోతే మునగటానికి బాగుంది. బే ఆఫ్ బెంగాల్ సైడ్ అయితే దిగటానికి లేదు. ఇంకా ఇటు దిగాం. ఇదిగోండి ఇక్కడ, ఇది ఎక్కడ అంటే ఇది లక్ష్మణ తీర్థం దగ్గర. ఇది ఇస్కాన్ టెంపుల్. లక్ష్మణ తీర్థం దగ్గర చాలా అయితే నాగశిలలు ప్రతిష్ఠించారనమాట. ఎవరైనా వాళ్ళకున్న దోషాలు పోగొట్టుకోవడానికి శిలలను అయితే ప్రతిష్ఠిస్తారంట. లక్ష్మణ తీర్థం బయట ఉన్న సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఇక్కడైతే ఒక బీహార్ పూజారి అనమాట, ఆయన పూజ చేస్తున్నారు. ఇది పంచాంజనేయ స్వామి క్షేత్రం. చెప్పాను కదా ఇందాక, రామవారిలోని రాళ్ళు ఇక్కడ కొన్ని భద్రపరిచారు అని చెప్పి. ఇదిగోండి ఇది లోపల. నేనైతే వీడియో సరిగా ఏం తీయలేదు. ఇంకా ఇదిగోండి ఆంజనేయ స్వామి టెంపుల్ అయిపోయాక ఎగ్జాక్ట్గా ఆపోజిట్ నటరాజ స్వామి టెంపుల్ ఉంది. అది చూసుకున్నాక ఇంకా ఆటో డ్రైవర్ మమ్మల్ని ఇంకా మధురై వెళ్ళడానికి బస్ స్టాండ్లో వదిలివేశారు. మేము ఇక్కడ నుంచి మండపం వెళ్ళి మండపం నుంచి మధురై బస్సు ఎక్కేసి ఇంకా మధురై బయలుదేరడానికి రెడీ అయిపోతాం అన్నమాట. లంచ్ అది చేసేసి ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర అమావాస్యకి పౌర్ణమికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారంట. మనం ఒక టికెట్ అయితే ఉంటుంది 1500, అది తీసుకుంటే అభిషేకం అయితే చేస్తారు. మేము అదైతే తీసుకోలేదు. ఇంకా లంచ్ అయితే చేసేసి మధురై బస్ అయితే ఎక్కేసాం. మేము మండపం వెళ్ళి మధురై బస్ ఎక్కేసి ఇంకా మధురైకి మా ప్రయాణాన్ని మొదలు పెట్టేసాం. మధురైకి మండపం నుంచి ఎగ్జాక్ట్గా 8 hours పడుతుంది. అలానే 600 టికెట్ అయితే తీసుకున్నారు, బస్ టికెట్. చాలా జర్నీ అయితే పట్టింది. మేము 3:30 అలా ఎక్కాము. అక్కడికి వెళ్ళేటప్పటికి 9 అయింది.